టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీ ప్రారంభమైంది. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో జూన్ 5న భారత జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక ఈసారి కూడా భారీ అంచనాల నడుమ రోహిత్ సేన ప్రపంచ కప్ బరిలో దిగనుంది. టీ20 కెప్టెన్గా రోహిత్ శర్మకు, టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్కు ఇదే ఆఖరి టీ20 వరల్డ్ కప్ అన్న అభిప్రాయాల నేపథ్యంలో ఇరువురిపై ఒత్తిడి ఉండటం సహజం. అదేవిధంగా బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంచనాలు ఎంత ఎక్కువగా ఉంటే ఆటగాళ్లు అంత ఎక్కువగా ఒత్తిడికి లోనై మెరుగైన ప్రదర్శన ఇవ్వలేరని పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్ ఛాంపియన్ క్రికెటర్. ప్రత్యర్థి జట్టును బోల్తా కొట్టించే వ్యూహాలు పన్నడంలో దిట్ట. అయితే రిలాక్స్ కావటానికి తనకు కొంత సమయం కావాలి. రోహిత్ భార్యను స్టాండ్స్లో చూసినప్పుడు మనకే అర్థమవుతుంది. ఆమె ఎంత ఒత్తిడిలో ఉన్నారో ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. అదేవిధంగా విరాట్ భార్యను చూసినప్పుడు కూడా ఇదే అనిపిస్తోంది. ఆమె ఎంత ప్రెజర్ ఫీల్ అవుతున్నారో తెలిసిపోతుంది. ఆటగాళ్లపై ఆశలు పెట్టుకున్నామంటూ వాళ్లను ఎంత ఒత్తిడికి లోను చేస్తుంది మనమే. తప్పు మనవైపే ఉంది. 2003 వరల్డ్ కప్ ఫైనల్లోనూ ఇదే జరిగింది. మేజర్ టోర్నీలో ఫైనల్ వంటి కీలక మ్యాచ్లు ఆడుతున్నప్పుడు ఒత్తిడి పెట్టకుండా స్వేచ్ఛగా ఆడే వాతావరణం కల్పించగలగాలి అని గంగూలీ వ్యాఖ్యానించాడు.